కాలువ దగ్గర ఉన్నటువంటి భద్రత చర్యల గురించి ఎవరైతే పండాలు పెడుతున్నారో నిర్వాహకులందరూ కూడా మండపంలో విద్యుత్ తీగలు ఏవి కూడా మండపాన్ని తగలకుండా సరైన హైట్లో ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే చిన్నపిల్లలు విద్యుత్ తీగలకు దగ్గరకు లేకుండా చూసుకోవాలను. అలాగే ఊరేగింపులు నిమజ్జన ప్రదేశాల్లో బ్యారికేటింగ్ అంతా కూడా కరెక్ట్గా చేసుకోవాలి. అలాగే డీజే అనేది పర్మిషన్ లేదు, సాంప్రదాయబద్ధంగానే చేసుకోవాలి. రాత్రి 10 గంటల తర్వాత ఎక్కడా కూడా ఈ సౌండ్ అనేది పెట్టకూడదు. ఎక్కడైతే విగ్రహాలు నిమజ్జనం నిర్ణయించిన ప్రదేశాల్లోనే ఈ యొక్క నిమజ్జనం చేసుకోవాలను. అలాగే మండపాన్ని ప్రతిరోజు కూడా మూసివేసే ముందు అలాగే మండపాల సమక్షంలో అగ్నికి గురయ్యే పదార్థాలు ఏవీ లేకుండా చూసుకోవాలను. అలాగే లౌడ్ స్పీకర్లు మైకులు వినియోగంపై పరిమితి మించి సౌండ్ పెట్టకూడదు. అలాగే మట్టి విగ్రహాలని ప్రతి ఒక్కరూ పెట్టాలని అందరూ కూడా చెప్తున్నాం. అలాగే మండపాల్లో కనీసం ప్రతిరోజు 3 వాలంటీర్లు నైట్ టైము అక్కడ పడుకునేటట్టుగా ఉండాలని అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే భక్తులకు అసౌకర్యం కాకుండా అందరూ కూడా చూడాలి. అలాగే మండపం రోడ్లో ఒకవైపు మాత్రమే పెట్టాలి, మొత్తం రోడ్డు అంతా కూడా క్లోజ్ చేయకూడదు. అలాగే మండపాల వద్ద వాహనాల పార్కింగ్ అనేది చేయకూడదు. అలాగే మండపాల్లో జోదం మత్తు పదార్థాలకి ఎవరు కూడా అక్కడ ఎటువంటి దానికి కూడా అనుమతి లేదు, ఎవరు కూడా అటువంటిది చేయకూడదు. అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే మండపాల్లో సీసీ కెమెరాస్ పెట్టి ప్రతిదీ కూడా ఒక మానిటరింగ్ సిస్టమ్ ద్వారా అది మానిటర్ చేయమని చెప్పడం జరుగుతుంది. అలాగే బలవంతంగా ఎవరిని వద్ద కూడా డొనేషన్లు కానీ ఏవి కూడా కలెక్షన్ అనేది చేయకూడదు. అలా చేస్తే వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది.